కానిస్టేబుల్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా, కానీ ఇది ఇంకా గ్రూప్ 4 వచ్చినాక ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు, కొన్ని లక్షల మంది రాస్తున్నారు. ఆ లక్షల మంది పోటీలలో నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా అన్ని సబ్జెక్టు అన్ని టాపిక్స్ నువ్వు రెఫర్ చేస్తూ ఉండాలి. నీకు ఎక్కువ రాని దాని మీద ఫోకస్ చేయాలి. డైలీ చదువుతూ ఉండి రివిజన్ చేస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. నోటిఫికేషన్ రాకముందే మనం వచ్చి ఒకసారి ఒక 2-3 టైమ్స్ మనం సబ్జెక్ట్ అనేది మొత్తం తెలుసుకొని రివిజన్ చేస్తూ ఉండాలి. నోటిఫికేషన్ ఉంది కదా, ఇంకా రాలే కదా, వచ్చినాక చూసుకుందాం అంటే ఇప్పుడు అందరు అట్లనే అనుకొని వస్తారు. నువ్వు వాళ్ళకంటే ఒక్క మెట్టు ముందు ఉండాలంటే ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతూ రివిజన్ చేస్తూ, సార్ వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ పెడతారు, సండే ఎగ్జామ్స్ పెడతారు, ఈవినింగ్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. నా సక్సెస్లో ఫస్ట్ నేను ఎగ్జామ్స్ రాయడమే మెయిన్గా. చాలా మంది ఇప్పుడు గ్రౌండ్ ఎందుకులే, నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం, మెల్లగా చేద్దాం అని అంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనేసి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ నాకు రాదు ఇది వదిలేద్దాం అనేసి అట్లా ఉండకూడదు. ఒక్క సబ్జెక్ట్ చదవద్దు, అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. ఇప్పుడు కొందరు వెయిటేజ్ ఈ సబ్జెక్ట్ నుండే వస్తుంది, ఈ సబ్జెక్ట్ నుండే వస్తుందని అనుకుంటారు. కాకపోతే వస్తుంది, కొన్ని వస్తాయి. మేము 3 అమ్మాయిలు. ఇప్పుడు అట్లా అనేసి మా అక్క డాక్టర్ అయింది, నేను ఇప్పుడు ఓకే గ్రూప్స్ నేను ప్రిపేర్ అవుతూ ఉన్నా. మా సిస్టర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 3 అయినా కూడా అంటే ఎవరో ఒకరు ఇట్లా డిస్కరేజ్ చేసేవాళ్ళు, కానీ మా డాడీ మా మమ్మీ అట్లా కాదు. చదువుకోవాలి, ఈ కాలంలో ఆడపిల్లలకి ఎందుకు చదువు అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మా డాడీ ఎంప్లాయీ, మా మమ్మీ హౌస్ వైఫ్ అయినా కూడా నాకు సపోర్ట్ చేసేది. చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో ఉండాలి. నాకైతే 100% సపోర్ట్ ఉంది.